ఇప్పుడు నాగవంశీ గారిని స్ట్రైట్గా సినిమా తీయమనండి జూనియర్ ఎన్టీఆర్ గారితో. స్ట్రైట్గా ఏ సినిమా అయినా చేయమనండి. డబ్బింగ్ సినిమాలు తీసుకొచ్చి మీరు పెట్టిన పెట్టుబడికి పక్క రేట్లు పక్కన డిస్ట్రిబ్యూటర్కి పెంచి మీరు గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి గవర్నమెంట్ మీద 500 రూపాయల టికెట్ తెచ్చి ప్రజల మీద మీరు భారం పెట్టి ఆ ఫ్యాన్స్ హీరో ఫ్యాన్స్ మీద భారం పెట్టి మీరు సినిమా టికెట్లు ఇవ్వడం అనేది చాలా తప్పు, చాలా తప్పు. ఇది బాధపడుతున్నారు, ఇది మీరు నష్టపోతున్నారా, డిస్ట్రిబ్యూటర్ నష్టపోయాడా, ఎగ్జిబ్యూటర్ నష్టపోయాడా, ప్రేక్షకుడు నష్టపోయాడా? లాభం పొందేది నార్త్ ఇండియా, నష్టపోయేది ప్రేక్షకుడు, నష్టపోయేది డిస్ట్రిబ్యూటర్. అందుకే అక్కడ ఎక్కువ బుకింగ్స్ కనుక అందుకే అంటాను, రేటు అక్కడ పెంచలేదు, ఒరిజినల్గా పెంచలేదు. మీరు వచ్చి రేటు పెంచి ఆ 90 కోట్లు కొనడం అవసరమా? కనుక ఇవన్నీ కూడా మరి పెద్దలు నాగవంశీ గారు చాలా తెలుసు అంటారు. ఇప్పుడు ఈ మీటింగుల్లో కూడా ఆయనే మొత్తం కీలకంగా ఉన్నాడు. అన్నింటిలోని మొత్తం టోటల్గా A to Z నిర్మాత అంటే ఏటో తెలుసు అంటాడు, ప్రతిదీ కూడా తెలుసు అన్నప్పుడు మరి రేటు కూడా తెలియాలి కదా. డబ్బింగ్ సినిమాలు మనం కొనవచ్చా? అంతా డబ్బింగ్ సినిమాలకు రేటు పెంచవచ్చా? డబ్బింగ్ సినిమాలకు ప్రజల దగ్గర మనం దోచుకోవచ్చా? డబ్బింగ్ సినిమాలకు ప్రజల అభిమానాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చా అనేది కూడా తెలియాలి. మరి అది తెలిసిందో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఒక సామాన్యుడు ఒక 100 రూపాయల కాడ 16 రోజులు స్ట్రైక్ పాల్గొన్నారే, ఒక 16 రోజులు షూటింగులు జరగనివ్వమని చెప్తున్నారే, ఒక సామాన్యుడు కార్మికుడికి 50 రూపాయలు పెంచనని చెప్తున్నారే, 500 రూపాయల టికెట్ సామాన్యుడి దగ్గర వసూలు చేద్దాం అనుకున్నప్పుడు మరి ఆ సామాన్య కార్మికుడు అడగడా? సామాన్య కార్మికుడు 150 రూపాయల టికెట్ని 500 వసూలు చేద్దాం అనుకున్నప్పుడు నాకు 25 రూపాయలు 50 రూపాయలు పెంచడానికి ఏమైందయ్యా అని అడగరా? అడిగితే మీరు వచ్చి వాళ్ళతో నా మీద వాళ్ళంటారు, మీరు కార్మికులతో నేను కూర్చోను, వాళ్ళేంటి నేనేంటి, నా లెవెలేంటి, నేను 1000 కోట్ల అధిపతిని. నీలాంటి 1000 కోట్ల అధిపతి ఉండొచ్చు అయ్యా, మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు. మీటింగ్కి వచ్చేటప్పుడు సగటు బాయ్ కూడా మనకు గొప్పవాడే, కార్మికుడు కూడా గొప్పవాడే. కార్మికుడు 24 క్రాఫ్ట్స్ కార్మికుడు లేకపోతే నువ్వు సినిమా తీయగలవా? ఆ సినిమా నువ్వు తీసుకొచ్చి నెత్తి మీద బాక్స్ మనం పెట్టుకోలేము. హార్డ్ డిస్క్ మనం పట్టుకోగలమా? హార్డ్ డిస్క్ పట్టుకునేవాడు కానీ, నెత్తి మీద బాక్స్ పెట్టుకునేవాడు కానీ, మనకి టీ ఇచ్చేవాడు కానీ ప్రతి వాడిని గౌరవిస్తూ ఉండాలి. ఆ గౌరవం ఇచ్చిన గౌరవం, నమస్కారానికి ప్రతి నమస్కారం, గౌరవం ఇస్తే మీకు గౌరవం ఇస్తారు. కనుక వంశీ గారు దయచేసి, నేను ఎందుకు మీకు ఈ మాట అంటున్నానంటే, నేను మీ దగ్గర కొన్ని విషయాలు కూడా మీకు మాట్లాడకూడదు. కానీ ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు ఛాంబర్లో అలాగే ఉన్నాయి కాబట్టి అందుకే నేను మీ పేరు పెట్టే మాట్లాడుతున్నాను, వేరే విధంగా నేను మాట్లాడట్లా. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను మీ చిన్నాన్న గారితో నాకు మంచి రిలేషనే ఉంది. కనుక మీరు కూడా ఇలాంటివి తెలుసుకుంటారని ఆలోచిస్తూ, మీరు రేటు పెంచడం వల్లే సినిమా నాశనం అయిపోయింది.